పెన్షన్లు కానీ, ఈరోజు వాలంటీర్లు కానీ, పరిపాలన కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మేము కానీ ఇంటింటికి వచ్చి జగనన్న పరిపాలనలో, జగనన్న ప్రభుత్వంలో మీకు మేలు చేసాం, మంచి చేసాం. ఈరోజు ఎంత ధైర్యంగా వచ్చి మిమ్మల్ని ఓటు ఎందుకు అడగగలుగుతున్నాము? మీకు మంచి చేసాము, 5 సంవత్సరాలు మేలు చేసాము, పార్టీ చూడలేదు, రాజకీయం చేయలేదు, ఏ పార్టీ అయినా పథకం ఇచ్చాం, మా పార్టీ కాకపోయినా పథకం ఇచ్చాం, మాకు ఓటు వేయకపోయినా పథకం ఇచ్చాం కదా, మా వాళ్ళు కాకపోయినా అన్ని చేసాం. ఆ ధైర్యంతో ఈరోజు ఓటు అడగడానికి వస్తుంది. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇంత మంచి పరిపాలన జరిగింది, ఇంత మంచి వ్యవస్థనిచ్చారు జగనన్న. జగనన్నని ఆశీర్వదించాలని చెప్పేసి మీరందరూ ఆశీర్వదించాలని కోరడానికి మేము వస్తున్నాం. తెలుగుదేశం వాళ్ళలాగా, చంద్రబాబు నాయుడు గారి లాగా ఎలక్షన్ ముందు ఓట్లప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకురారు జగన్కి. ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా ప్రజల కోసమే పనిచేశారు. అంటే చంద్రబాబు అయితే ఎలక్షన్ అప్పుడు ఓట్లప్పుడు మాత్రమే ప్రజలు గుర్తొస్తారు. అధికారులు ఉన్నంతసేపు, ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు కూడా ప్రజలకి ఏమి చేయడు. చెప్పింది చేస్తాడా చంద్రబాబు? చేస్తాడా? అదే జగన్ అయితే చెప్పింది చేస్తాడు, చేసేదే చెప్తారు. ఆయన ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇవ్వరు. ఏదైతే చేస్తానని చెప్తా, ఏదైతే చేయగలరో అదే హామీ ఇస్తారు. హామీ ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా తేడా గమనించండి. ఏమీ చేయకుండా ఓటడిగి నిజాయితీ లేని చంద్రబాబు నాయుడు కావాలా? ఇన్ని చేసి మీకు మేలు జరిగింది, మీకు మంచి జరిగిందని అనిపిస్తేనే నాకు ఓటేయండి అని నిజాయితీగా అడిగే జగన్మోహన్ రెడ్డి గారు కావాలా అన్నది మీరే ఆలోచించండి. ఈరోజు మీకు మేలు జరిగితేనే, మీకు మంచి జరిగితేనే, మా ప్రభుత్వంలో మీ కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి, మేలు జరిగినాయి మీరు నమ్మితేనే మమ్మల్ని ఆశీర్వదించండి, మాకు ఓటేయండి అని మేము అడుగుతున్నాం. నిజాయితీగా అబద్ధాలు లేవు, మాయమాటలు లేవు, బూచి లేదు, ఏదేదో చెయ్యింది చెయ్యలేనిది కూడా చేసేస్తామని చెప్పట్లేదు. ఈ 5 ఏళ్ళు ఇలా పరిపాలించి మీకు నచ్చిందా? మీరు మెచ్చారా? మాకు ఓటేయండి. ఎంతకన్నా ఇంకా జగనన్న ఖచ్చితంగా మళ్ళీ వస్తే ఇంకా బాగా పేద ప్రజలకు మంచి చేస్తారు నేనైతే చెప్పలేను. దయచేసి మీ అమూల్యమైనటువంటి ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి 2 ఓట్లు వేయాలి. 2 ఓట్లు, ఒక ఓటు ఎంపీకి, ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి వేసి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపించాలని కోరుతున్నాం. మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన గుర్తు